హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ బనానాతో మంచిది స్నాక్ ఐటెం చేసి చూపిస్తానండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తినే అరటిపండుతో ఇవాళ పొంగనాలు చేసుకుందాము. అదిరిపోతాయి. దానికోసం బాగా పండిన బనానాస్ తీసుకోవాలండి. నేనైతే 2 అరటిపళ్ళు తీసుకున్నాను. ఇలా బాగా పండాలి, మంచి స్మెల్ రావాలన్నమాట. ఇప్పుడు ఆ బనానాస్ కట్ చేసుకొని మిక్సీ బౌల్లో వేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని మిక్సీ బౌల్లో వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. ఈలోపు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇది చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని వేసుకోవాలి. 2 బనానాస్కి నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఈ పిండి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు దీనికి మనకు స్వీట్ కావాలి కదా, 1/2 కప్పు బెల్లం పౌడర్ తీసుకున్నాను. ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి వాటర్ ఏమీ అవసరం లేదండి. ఈ బనానా పేస్ట్ తోటే సరిపోతుంది. వాటర్ కానీ మిల్క్ కానీ ఏమీ అవసరం లేదు. ఈ మిక్సీ గిన్నె కడిగి కొంచెం వాటర్ తీసుకున్నాను, అంతే. చూసారు కదా, ఇంత వాటర్ వేసుకున్నాను. మీరు చూసుకొని చెక్ చేసుకొని వేసుకోండి. ఇలా మొత్తం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఉండలుగా అట్లా లేకుండా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్ పీసెస్ యాడ్ చేస్తున్నాను నేను. మీ దగ్గర నార్మల్లీ ఏవి ఉన్నా సరే అవి యాడ్ చేసుకోవచ్చు. హెల్తీగా ఉంటుందనేసి ఇలా యాడ్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ముక్కలో కూడా మనకి డ్రై ఫ్రూట్స్ కూడా తగులుతూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఇలాగా మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని అందులో గీ యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం అన్ని గుంటల్లో కూడా మనం గీ వేసుకొని ఇప్పుడు పొంగనాలు వేసుకోవాలి. పొంగనాలు వేసుకొని శుభ్రంగా మొత్తం 2 సైడ్స్ కూడా మొత్తం బాగా కాలేలాగా ఎర్రగా కాల్చుకోవాలి. కొంచెమే వేసానండి గీ, ఆ గీ సరిపోతుంది. ఇంకా ఎక్కువ గీ కూడా అవసరం లేదు. ఈ బనానా స్మెల్, ఆ బెల్లము, డ్రై ఫ్రూట్స్ ఈ గీతో కుక్ అవుతుంటే చాలా చాలా టేస్టీగా స్మెల్ అయితే ఇంకా అద్దరిపోతుందండి. ఇవి ప్రసాదం లాగా కూడా మనం చేసి పెట్టవచ్చు. చిన్నపిల్లలకైతే చాలా హెల్దీ అన్నమాట. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు కూడా చిన్నప్పుడు బనానాస్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసి చిన్న పిల్లల కోసం కొంచెం స్పెషల్గా మళ్ళీ గీ వేసుకొని మళ్ళీ ఈ బ్యాటర్ని వేసుకొని దాంట్లో చిన్న చిన్న చాక్లెట్ పీసెస్ని పెట్టానండి. పిల్లలకి ఇట్లా పెట్టిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు, చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు కూడా. ఇలా అన్నిటిలో కూడా అన్ని పొంగనాల్లో కూడా ఇలా కవర్ చేసుకొని పెట్టేసేసి కవర్ చేసేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి. ఇలాగా స్కూల్ నుంచి వచ్చేసరికైనా సమ్మర్ హాలిడేస్లోనైనా ఇలా చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు అనమాట. ఒకసారి మీరందరూ కూడా ఇలా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. రెగ్యులర్గా ఎప్పుడు చేసే పొంగనాలు కాకుండా ఇలా కూడా ట్రై చేస్తే బాగుంటుంది. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి, తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. గోధుమ పిండి కూడా బాగా హెల్దీ కాబట్టి మంచిగా చేసుకోండి.